నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం జంతువులు, ముఖ్యంగా మనందరికీ తెలిసిన సాధారణ కప్పలు, నీటిని ఎలా తాగుతాయి అనే ఒక అద్భుతమైన బయోలాజికల్ మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ, కానీ ఆ కప్పల చర్మం వెనక ఉన్న సైన్స్ గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగా ఈ చిన్న లాజిక్ గురించే ఆలోచిద్దాం. అసలు నోరే వాడకుండా ఒక కప్ప తన దాహాన్ని ఎలా తీర్చుకుంటుంది? ఏంటి, వినడానికి కొంచెం క్రేజీగా ఉంది కదా, కానీ ఇది 100% పాళ్ళు నిజం. సాధారణంగా నీళ్లు తాగడం అంటే గ్లాస్ తీసుకొని నోటితో తాగడం అని మనకు తెలుసు. కానీ కప్పల విషయంలో మాత్రం అసలు మ్యాజిక్ అంతా వేరేలా ఉంటుంది. భాగం 1. కప్పల నీటి రహస్యం. అసలు ఈ కప్పలు నీటిని ఎలా తీసుకుంటాయో చూద్దాం. సాధారణంగా కుక్కలుగాని పిల్లులుగాని నాలుకతో నాకటం లేదా నోటితో నీళ్లు మింగడం మనం చూస్తూనే ఉంటాం కదా. కాని ఈ ఉభయచరాలు అంటే మన కప్పలు తమ చర్మం ద్వారా నేరుగా నీటిని గ్రహించే పద్ధతి గురించి వింటే వాటి జీవశాస్త్రం ఎంత వింతగా, ఎంత ఏలియన్గా ఉంటుందో మనకిట్టే అర్థమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాటి నోరు కేవలం ఆహారం తీసుకోవడానికే, నీళ్లు తాగడానికి కాదు. ఇక్కడ అస్సలైన ట్విస్టేంటంటే కప్పలు అస్సలు నీళ్లే తాగవు. అవును, మీరు విన్నది నిజమే. దాహం వేసినప్పుడు అవి తమ నోటిని అస్సలు వాడవు, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తాయి. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ గదూ. ఒక జీవి అసలు నోరు తెరవకుండానే తన దాహాన్ని తీర్చుకోగలగడం అనేది నిజంగానే జీవశాస్త్రంలో ఒక గొప్ప అద్భుతమని చెప్పాలి. భాగం 2. చర్మం వెనుక ఉన్న సైన్స్. దీన్ని సాధ్యం చేసేవాటి శరీర నిర్మాణ శాస్త్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే క్యూటేనియస్ అబ్జార్ప్షన్ అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియలో ఉందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే వాతావరణంలో ఉండే తేమను, ఆక్సిజన్ను నేరుగా చర్మం ద్వారానే లోపలికి పీల్చుకోవడం. నీళ్లను మింగే అవసరమే లేకుండా కప్పలు పూర్తిగా ఈ టెక్నిక్ పైనే ఆధారపడతాయి. అంటే వాటి చర్మం కేవలం ఒక కవరింగ్ మాత్రమే కాదు, అదొక అత్యంత కీలకమైన అవయవమన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఈ ఉభయచరాలకి వాటి పొట్ట కింద, అలాగే తొడల భాగంలో ఒక ప్రత్యేకమైన ఏరియా ఉంటుంది. దాన్ని డ్రింకింగ్ ప్యాచ్ అంటారు. ఇది చుట్టుపక్కల ఉండే తేమను లాక్కోవడానికి వీలుగా చాలా పలచగా, పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే కప్పలకి నీళ్లు తాగడానికి వాటి పొట్ట దగ్గరే ఒక స్పెషల్ సిస్టమ్ ఉందన్నమాట. భాగం 3. ద్రవగ్రహణ ప్రక్రియ. అసలు ఈ ప్రాసెస్ రియల్ వరల్డ్లో ఎలా జరుగుతుందో చూద్దాం. ఇదంతా ఎలా జరుగుతుందో ఒకసారి స్టెప్ బై స్టెప్ ఊహించుకోండి. ఫస్ట్, బాగా దాహంగా ఉన్న ఒక కప్ప కొంచెం తేమగా ఉన్న మట్టినిగాని చిన్న నీటి గుంటునుగాని వెతుక్కుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా వెళ్ళి ఆ తేమపైన కూర్చుంటుంది. అంతే, ఇక ఆ డ్రింకింగ్ ప్యాచ్ తన పని తాను చేసుకుపోతుంది. నీటిని నేరుగా బాడీలోకి లాగేసుకుంటుంది. దానికి ఏ శ్రమ ఉండదు, ఈజీగా పనైపోతుంది. దీన్నర్థం చేసుకోవాలంటే ఆ కప్ప పొట్ట భాగాన్ని ఒక పెద్ద స్పాంజ్ లాగా ఊహించుకోండి. మనం గ్లాస్తో నీళ్లు తాగినట్టు కాకుండా దానికి కావాల్సిన నీటినంతటినీ ఆ స్పాంజ్ లాంటి చర్మం భూమి నుంచి సీదా పీల్చేసుకుంటుంది. ఇది ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తోందో పదా. నిజంగా నేచర్ డిజైన్ చేసిన అద్భుతాల్లో ఇది ఒకటి. భాగం 4. చర్మం పారగమ్యత అంటే పర్మియబిలిటీ ప్రాముఖ్యత. ఇంతలా పీల్చుకునే చర్మం ఉండటం వల్ల వచ్చే కొన్ని ఇబ్బందుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ బయోలాజికల్ ట్రిక్ వినడానికి భలేగా ఉన్నా దీంట్లో ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. కప్పలు తమకు కావలసిన ప్రతీదీ ఆ చర్మం ద్వారానే లోపలికి తీసుకుంటాయి కాబట్టి నీటిలో ఉండే కాలుష్యానికి అవి చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే నీటిని ఎంత ఈజీగా పీల్చుకుంటాయో అక్కడున్న విషపదార్థాలను, కెమికల్స్ని కూడా అంతే ఈజీగా పీల్చేసుకుంటాయి. అందుకే పర్యావరణం ఎంత హెల్దీగా ఉందనేది చెప్పడానికి ఈ ఉభయచరాలు ఒక ఇండికేటర్లాగా పనిచేస్తాయి. వాటంతటా అవి బతకాలంటే వాతావరణంలో ఖచ్చితమైన తేమ కూడా ఉండాలి. సో దీని అర్థమేంటంటే ఎక్కడైనా కప్పలు చాలా యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉన్నాయంటే ఆ చుట్టుపక్కల ఉన్న నీరు, అలాగే ఆ ఎకోసిస్టమ్ చాలా క్లీన్గా, బ్యాలెన్స్డ్గా ఉందనర్థం. ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న పర్యావరణం ఎలా ఉందో చెప్పే లైవ్ ఇండికేటర్స్ లాంటివన్నమాట ఇవి. సరే, ఈనాటి మన విశ్లేషణ ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్న. ఒక కప్ప బతకాలంటే అది కూర్చునే చిన్న నీటి గుంట ఎంతో స్వచ్ఛంగా ఉండాలి కదా.
మరి అలాంటప్పుడు రోజురోజుకు తగ్గిపోతున్న కప్పల జనాభాను చూస్తుంటే మన చుట్టూ ఉన్న పర్యావరణం ఏ పరిస్థితిలో ఉందో మనకేమైనా అర్థమవుతుందా? ఇంత అద్భుతమైన, అతి సున్నితమైన ఈ జీవులు రాబోయే పర్యావరణ ముప్పు గురించి మనకు ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ ఇదేనా? ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయం.